ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎటుపక్క చూసినా సిద్ధం సిద్ధం అనే బ్యానర్ కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏలు పెట్టి చూపిస్తున్నారు సిద్ధంగా ఉండండి అని. అది ఎంతవరకు ఏం అర్థమవుతుంది మీకు? సిద్ధం రెడీగా ఉన్నామని, ఎందుకంటే రేపు ఎలక్షన్లో అని మేమే 175 కూడా తెచ్చుకుంటామని సవాల్ చేసి మరి చెప్తున్నాం, సిద్ధంగా ఉన్నామని. ఇలాంటి సిద్ధమనే ప్రోగ్రామ్ ఏ గవర్నమెంట్ లో చూసారా? ఇలాగా ఇంత ప్రజల్లో ఇంత ఐకమత్యంగా మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి సీఎం కూడా ఎక్కడ కూడా చూడలేదు. ఇంతమంది సీఎంలు ఎక్కారు కాబట్టి ఇంకెవ్వరు కూడా సాటి లేరు. మా సీఎంతోని జగన్మోహన్ రెడ్డి గారే సాటి ఉన్నారు కాబట్టి అందుకే సిద్ధమని కరెక్ట్గా చెప్తున్నాం కాబట్టి ఉన్నాం. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నాం. మేము సొంత చెల్లెలే కాంగ్రెస్ లో జాయిన్ అయింది కదా, మరి ఎలా ఉంటుందమ్మా ఈసారి? ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్ది అంటారా? బాబు ఎంతమంది వచ్చినా ఇతను కాలు గోటుకు కూడా సరిపోరు జగన్మోహన్ రెడ్డి గారికి. జై జగన్, జై జగన్. ఎంతమంది వచ్చినా పులి ఎందుకంటే ముందు నుంచి కూడా గవర్నమెంట్ దీంట్లోని 3,000 రూపాయలు అందరికీ టార్గెట్ వేశారు కాబట్టి మనందరూ కూడా ఇప్పటికి టార్గెట్ 3,000. అలాగే సీఎం కూడా వికలాంగులు కూడా 5,000 రూపాయలు చేస్తారని గ్యారంటీగా చెప్పి అందుకే సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నాం మేము. నేను మాట్లాడుతాను ఎందుకంటే ప్రజలకి ఒక ఇంటికి న్యాయం జరిగితే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయండి నేను చేస్తాను చెందుతాను కూడా అంత ఎవరు కూడా లేరు. అంతే మంచి జరిగితేనే ఓటు వేయమని చెప్తాడు కూడా. ఓకే ఓకే